బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా మెప్మా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ రోషారావుపై పలు ఆరోపణలు చేశారు. మహిళా ఉద్యోగుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడం, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం, డబ్బులివ్వకపోతే జీతాల్లో కోతలు విధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. కాగా ఈ ఆరోపణలపై స్పందన కోసం సంబంధిత అధికారిని సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. మెప్మా పల్నాడు జిల్లా ఆఫీస్లో ఐబీగా పనిచేస్తున్నాను. సత్తెనపల్లి సీఎంఎం, చిలకలూరుపేట సీఎంఎంగా కూడా నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఆఫీస్లో రోసారావు అనే ఆయన జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ స్టాఫ్ ఎవరూ లేరని ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇచ్చారండి మా పీడీ గారు. గత కొన్నాళ్ళుగా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంగా ప్రతిరోజు ఇక్కడ ఆడవాళ్ళని వేధింపులు గురి చేస్తూనే ఉంటాడు. మేకప్ వేసుకొని వస్తారు, బాక్సులు తెచ్చుకొని తింటారు, పని పాట లేదు వీళ్ళకి, వస్తారు పోతారు, ఇదే పని అంటాడు. కుక్కలాగా వాక్కుంటున్నారా అంటాడు, నోటుకొచ్చినట్టు తిడతాడు. మా అందరివి జీతాలు కట్ చేస్తాడు. ఆయనకి డబ్బులు ఇస్తేనేమో బయోమెట్రిక్ అటెండెన్స్ ఏ టైంలో వేసినా అందరికీ ఫోన్ చేసి నీకు జీతం తగ్గింది, ఎందుకు తగ్గింది అని అడుగుతాడు. డబ్బులు ఇవ్వకపోతేనేమో జీతాలు అందరికీ కట్ చేసేసి పంపిస్తాడు. నేను ఈరోజు నాకు వారం రోజులు జీతం తగ్గింది, ఎందుకు తగ్గించి పంపించారా అని అడిగితే, ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు నువ్వు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీ చేతనైన చోట చెప్పుకో అని తిడుతున్నాడు నన్ను. ఇదైతే మాత్రం అసలు హర్షించదగ్గ విషయమే కాదండి. నేను 2 రోజులు హెడ్ ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళా, ట్రైనింగ్కి వెళ్ళా. కనీసం పీడీ గారికి నేను చెప్పి పీడీ గారి పర్మిషన్తో మేము వెళ్ళాం. కనీసం జీతం తగ్గినప్పుడు పీడీ గారికి చెప్పాలి, అడగాలి. ఏమి అడగకోకుండా హెడ్ ఆఫీస్కి జీతం రికమెండ్ చేసి పంపించేశాడు. ఎందుకు తగ్గింది అని అడిగితే ఈరోజు నోటుకొచ్చినట్టు నన్ను తిడుతున్నాడు. ఇదైతే మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం అండి. పనిచేసే చోట ఆడవాళ్ళని ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఒక జూనియర్ అసిస్టెంట్ ఎంత ఇన్ఛార్జ్ ఇస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిపోతే మాత్రం నోటుకొచ్చినట్టు ఆడవాళ్ళని తిడతాడా అండి? ఒకసారి కాదు, ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు నువ్వు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీ చేతనైన చోట చెప్పుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటున్నాడు. గుంటూరు ఆఫీస్లో కూడా ఇలాగే చేస్తే ఒక ఆఫీసరు చెప్పు తీసుకొని వెనకాల పడింది ఇతన్ని కొట్టడానికి. ఇక్కడ ఎవ్వరు ఏ చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ 25వ తారీఖు కూడా ఇలాగే మాట్లాడాడు, నువ్వు కుక్కలాగా వాగుతున్నావు అన్నాడు నన్ను. అప్పుడు కూడా నేను అలాగే ఎస్పీ గారికి కంప్లైంట్ రాసేపోతే ఇక్కడ వాళ్ళు అందరూ అన్నారు, వద్దులే మేడం ఇప్పటికే పరిస్థితులు బాగాలేదు, మన పల్నాడు మెప్మా పరిస్థితి, మీరేమి ఇవ్వకండి, ఒక్కసారికి ఊరుకోండి, మేము చెప్పి చూస్తామన్నారు. ఏం మారాడండి చెప్పి చూస్తే? ఏమీ మారలేదు.